హలో గురు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మజిల్ బిల్డింగ్ అండ్ బల్కింగ్ సిరీస్ డే 3. ఈరోజు పొద్దున్న లేవగానే ఎంప్టీ స్టమక్ మనం అయితే పోజింగ్ చేసుకున్నాము. బాడీలో అయితే 15 డేస్ అవుతున్న కాంపిటీషన్ అయ్యి వాటర్ ఎక్కువ హోల్డ్ అవ్వకుండా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి మన మజిల్స్ అనేవి. చాలా బాగా బిల్డ్ అవుతుంది కూడా, మన మజిల్ కూడా మెచ్యూర్ అవుతుంది బాగా. సో మీరు కూడా పొద్దున్న లేవగానే ఎంప్టీ స్టమక్‌తో పోజింగ్ చేసుకోండి. చాలా మంచిది. మన బాడీలో ఏవైతే వీక్ పార్ట్స్ ఉన్నాయో తెలుస్తాయి. దాన్ని బట్టి మనం బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గురు, మీరైనా, మీ ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే బాడీని చేంజ్ చేసుకుందాం, మజిల్ బిల్డ్ చేసుకుందాం అని ఏ మాత్రం కొద్దిగైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ ఫాలో అవ్వండి. నేను ప్రామిస్ చేస్తున్నాను, 4-5 కేజీస్ పెంచే బాధ్యత నాది. 250 ml ఆఫ్ టోన్డ్ మిల్క్, ఒక 1 స్కూప్ వే ప్రోటీన్, ఒక 1 స్కూప్ ఆఫ్ పీనట్ బటర్, ఒక 1 స్కూప్ ఆఫ్ ఓట్స్ వేసుకొని షేక్ ఏసుకొని తాగండి. సూపర్‌గా చేంజ్ అవుద్ది బాడీ పొద్దున్న లెగంగానే తాగితే. లంచ్‌లో అయితే ఒక 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ విత్ దాల్ అయితే తినేసాము. బాగా మజిల్ బిల్డింగ్ పనిచేస్తది. ఈవినింగ్ అయితే స్నాక్‌లో తెలుసుగా 4 స్లైసెస్ ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్, 2 జాంకాయలు తిన్నాను. తర్వాతయితే ఇంక జిమ్‌కెళ్ళిపోయి ఈరోజు మనదైతే లెగ్స్ వర్కౌట్. ప్రీ వర్కౌట్ తాగేసి ఇంకా వార్మప్ స్టార్ట్ చేశాను. చాలామంది అన్న లెగ్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలన్నా, లెగ్స్ బాగా సన్నగా ఉంటున్నాయంటే స్టిక్ టు ద బేసిక్ గురు. ఎప్పుడు కూడా ఫ్రీ స్క్వాట్స్ వల్లే మన లెగ్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. నేనెప్పుడు బార్బెల్ స్క్వాట్సే చేస్తాను గురు. ఈరోజు ఎందుకో స్మిత్ మిషన్ మీద చేద్దాం అనిపించి స్మిత్ మిషన్ స్క్వాట్స్ చేశాను. 200 కేజీస్ ఏసాను వెయిటు. ఎప్పుడు 450 దగ్గరే ఆగిపోతుంది మన లెగ్ ప్రెస్. పెంచుదామన్నా సరే అక్కడ స్పేసు లేదు. ఇంకో మనిషిని ఎక్కించడానికి కూడా కుదరదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాకిష్టమైన వేరియేషన్ ఇది లెగ్ ఎక్స్టెన్షన్ అనేది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మన స్క్వాట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. తర్వాత హ్యామ్‌స్ట్రింగ్ కోసం అని చెప్పి హ్యామ్‌స్ట్రింగ్ డెడ్ లిఫ్ట్ అయితే ఏసాను డంబుల్స్‌తో. ఇది మీరైతే మిషన్‌తోనే చేయండి, డంబుల్‌తో చెయ్యొద్దు. ఎందుకంటే అలవాటు లేకపోతే ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కాఫ్ కూడా మీరు ఈ 3 వేరియేషన్స్‌లో చేయండి. అప్పుడే బాగా వర్కౌట్ అవుద్ది. తర్వాత ఒక 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ విత్ 1 స్కూప్ ఆఫ్ క్రియేటిన్ అయితే తాగేసా. షేకర్ లేదు ఈరోజు. బాటిల్‌లో తాగాల్సొచ్చింది. పోస్ట్ వర్కౌట్ అండ్ డిన్నర్‌లో దాల్ విత్ రైస్ అండ్ ఒక ఆమ్లెట్ అయితే తినేసా.